పార్టీ ఫిరాయింపుల అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని భాజపా సభాపక్ష నేత కిషన్ రెడ్డి సభలో ప్రస్తావించారు. న్యాయస్థానాలు సైతం పలుమార్లు గుర్తు చేశాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన శాసనసభాపతి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించారు. వాళ్ళు లేవనెత్తారు ఆ అంశం ఈరోజు న్యాయస్థానాల్లో అక్కడక్కడ బయట చాలా సార్లు పత్రికల్లో వస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా మనం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ శాసనసభకున్నది. ఆ చట్టాలను అమలు చేయడం కోసము మీ అందరూ కూడా తొందరగా నిర్ణయం తీసుకొని మరి ఆ చట్టాలను రక్షించాల్సినటువంటిది, గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మీకు నివేదిస్తున్నాం. అధ్యక్ష, స్పీకర్ పరిధిలో ఉంది, మేము ఆ దిశగా మా ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. బట్ అట్ ది సేమ్ టైం హౌస్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో బీఎస్సీ ఉంది, మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. నేను స్పీకర్గా నా కుర్చీలో కూర్చోవడానికన్నా ముందే ఇంటరప్ట్ చేద్దాం అనేటువంటి ధోరణి మాత్రం బాధక. ఇంట్లో కూర్చొని మీరు రెజ్యూమ్ అనే మాట అనకముందే ప్లకార్డ్ చూపించడం, ఇంటరప్ట్ చేసేటువంటి అనివార్య పరిస్థితులలో చేసేటువంటి విధానం వేరు. తప్పకుండా చేసి తీరుదాం అనేటువంటి ధోరణితో ఉండి మొత్తం సభనే మేము అనుకున్నటువంటి దిశగా తీసుకుపోతాం అనేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఎవరు సహకరించేది కూడదు. మా పరమైనటువంటి విజ్ఞప్తి కూడా ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు అనేది నేను అప్పీల్ చేస్తా ఉన్నా.